సో మిత్రులందరికీ నమస్తే. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేశారు మిత్రులందరూ కలిసి గత కొన్ని రోజుల క్రితం. అప్పుడు నేను లేకుండా ఉంటేనే ఒక కేసులో మనలా ఇబ్బందులకు గురి చేసే సందర్భంలో అప్పుడు అందరి జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో, కేసుల నేపథ్యంలో అక్రమ కేసులు పెట్టి ఈ నేటి పాలకులు ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఇవన్నీ ఆలోచించి యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిజిటల్ మీడియా, యూట్యూబ్ అంటే కూడా తక్కువ చేసి మాట్లాడతారు ఇవాళ రేపు, మనం డిజిటల్ మీడియానే మాట్లాడాలి. సో డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక అసోసియేషన్ లెక్క ఏర్పడి దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. ఇవాళ ఏదైతే కొంతమంది బెదిరింపు ధోరణులకు పాల్పడతా ఉన్నారో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొంతమంది మిగతా రాజకీయ నాయకులు కానీ, అలాంటివన్నీ కూడా మూకుమ్మడిగా ఏకతాటి మీద అందరం కలిసి ఎదుర్కొందాము అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఇవాళ నేను ఈ అసోసియేషన్లో సభ్యుడిగా జాయిన్ అయినందుకు సంతోషంగా ఉంది. సో ఇకపై కూడా అంటే ఇది ఓన్లీ జైన్ కావడం ఇదే కాకుండా ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి ఏ జర్నలిస్ట్ మీద, ఏ ఛానల్ మీద ఎక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడినప్పుడు, ప్రభుత్వాలు కక్షగట్టి కేసులు పెట్టినప్పుడు, ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఈ అసోసియేషన్ వాళ్ళ వెనకాల ఉంటుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. నేను కూడా దానికి తోడ్పాటు చేస్తా. ఈ అసోసియేషన్ ఇంకా ముందుకు పోవడానికి నా వంతు కృషి చేస్తా. ఇందులో ఉన్నటువంటి నిబంధనలు అన్ని కూడా మనం చూడడం జరిగింది. నిజంగా మంచిగా అనిపించింది, మంచి ఆలోచన. ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక కన్స్ట్రక్టివ్ విధానంలో ఎట్లయితే పోతారో, అంటే ఒక ఛానల్ మీద ఒక ఛానల్ దుమ్మెత్తి పోసుకునే విధానం లేకుండా, అలాగే యూట్యూబ్ ఛానల్స్ కానీ డిజిటల్ మీడియా కానీ మనలో మనం తిట్టుకోకుండా మన 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 పోరాటం ప్రజా సమస్యల మీదనే ఉండాలనేటువంటి విధంగా ఏదైతే ఇది ఏర్పాటు చేసేటువంటి పెద్దలకు కానీ మిత్రులకు కానీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఇందులోకి వచ్చినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. తెలుగు ప్రజలకి, తెలంగాణ ప్రజలకి టీడీఎంఏ ఫామ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరు కూడా తెలిసిన విషయమే. అయితే ఇంతింతై వటుడింతై అన్నట్టు, సో ఒక 10 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ అసోసియేషన్ 20-25 మంది వరకు వెళ్ళింది. పార్టీలకు అతీతంగా డిజిటల్ మీడియా వాళ్ళందరూ ఒక తాటిపైకి రావాలి, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ మనుగడని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్స్ చాలా కష్టపడతా ఉన్నాయి. సో అక్రమ కేసులు పెట్టినా ఏది పెట్టినా ఒక అసోసియేషన్, ఒక తల్లి తన బిడ్డను ఎట్లా కాపాడుకుంటుందో ఈ అసోసియేషన్లో ఉన్న మిత్రులందరినీ, సోదరులందరినీ, సోదరిమణులందరినీ కూడా ఒక బిడ్డని కాపాడినట్టు కాపాడుకునే బాధ్యత మన అసోసియేషన్ పైన ఉంది. కాబట్టి దీనికి మద్దతు పలికినటువంటి న్యూస్ లైన్ జర్నలిస్ట్ శంకర్ గారిని ఈరోజు మన అసోసియేషన్లో జాయిన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరి సహాయ సహకారాలు కూడా అందాలి. అలాగే ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఖచ్చితంగా ఈ అసోసియేషన్ మీకు ఎప్పుడు కూడా వెల్కమ్ అనే చెప్తుంది తప్ప ఎటువంటి అడ్డంకులు అయితే తెలపదు. సో అందరికీ అతీతంగా, అంటే అన్ని పార్టీలకు అతీతంగా ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు, ఇది అందరి కోసం, యూట్యూబ్ ఛానల్ మనుగడ కోసం, ఐకమత్యమే మహాబలం అని మరొక్కసారి ప్రూవ్ చేయడం కోసం ఈ అసోసియేషన్ ముందుకెళ్తుంది. ప్రజా సమస్యలపైన కొట్లాడుతుంది, కృషి చేస్తుంది. మన అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో, కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ మేరగానే అసోసియేషన్ గైడ్ లైన్స్ అందరు కూడా ఫాలో అవుతూ ముందరికి వెళ్తుంది. ఇక పైన కూడా దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.